హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ పర్మనెంట్ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చాయో చూడండి. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్ అనే 3 పర్మనెంట్ జాబ్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఇంకా ఇందులో ఏంట ఫ్రెండ్స్ చెప్పనా? సో ఈ పొజిషన్స్ హైదరాబాద్కి సంబంధించిన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో పడ్డాయి. సో మీరు గెస్ చేసే ఉంటారు ఫ్రెండ్స్, మన ఛానల్లో హైదరాబాద్కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ పెడుతూ ఉంటాము అండ్ మంచి రెస్పాన్స్ కూడా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఒక మంచి పర్మనెంట్ నోటిఫికేషన్తో మీ ముందుకు అయితే వచ్చాము. సో పొజిషన్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, పర్వాలేదు, మరీ ఎక్కువ కాదు. అసలైతే వేకెన్సీస్ అయితే సమ్వాట్ బెటర్ ఎప్పుడు రిలీజ్ చేసేదానికంటే. సో పే లెవెల్ అయితే వచ్చేసి ఈ విధంగా ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకోండి. సో నేను ఈ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చివరి వరకు చూసినట్లయితే. అండ్ ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. చాలామంది మాకు తెలంగాణలోనే కావాలి, హైదరాబాద్లోనే కావాలి పర్మనెంట్ జాబ్స్. ఈ పర్మనెంట్ జాబ్స్కి ఇంకా ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్ ఉంటుంది. సో ముందైతే మీరు అప్లై అయితే చేసేయండి. మీ ఏజ్ లిమిట్స్ కనుక పొజిషన్స్ ఉంటే, సో ఏజ్ రిలాక్సేషన్స్ దాటితే అయితే మళ్ళీ కష్టం ఫ్రెండ్స్. అందుకోసమే నేను అన్నీ క్లియర్గా చెప్తాను, ఎవరెవరు అప్లై చేయాలి, ఏ ఏజ్ వాళ్ళు, సో అన్ని వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మిస్ చేసుకోవద్దు ఇలాంటి అవకాశాన్ని, గోల్డెన్ ఆపర్చునిటీని. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి చూసేయండి ఫ్రెండ్స్. అప్డేటెడ్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకా షార్ట్స్ రూపంలో కూడా మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. మేము ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే ఇలా తెలియజేస్తూ ఉంటాము, ఒకసారి చెక్ చేసుకోండి, మీకైతే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా మేము ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇలాగా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ కానీ, సో ఇక్కడ ఇలాగా పోల్స్ కానీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాము, జీకే క్వశ్చన్స్, వాటిని కూడా చెక్ చేసుకోండి. ఒకసారి ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ అనేది చెక్ చేద్దాము. సో దీనికి ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 16/6/2024 లోపల అప్లై చేసుకోవాలి. ఓపెన్ డేట్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ అయితే జూన్లో కానీ జూలైలో కానీ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 90 మార్క్స్కి మీకు జూలైలో కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి అయితే పడింది. టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి పొజిషన్స్, టెక్నీషియన్ గ్రూప్ సి, ల్యాబొరేటరీ అటెండెంట్ గ్రూప్ సి పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఇదనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఐసీఎంఆర్ నడుపుతున్న సంస్థ ఫ్రెండ్స్. ఇది మన తార్నాక హైదరాబాద్లో అయితే ఉంది. సో చాలా మంచి ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మీకు ఏమైనా హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ చేయండి, ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంది. సో రిజిస్ట్రేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ అనేది చూద్దాము. మీకు రిజిస్ట్రేషన్ ఫీ అయితే వచ్చేసి ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ ఫీ అయితే వచ్చేసి బెంచ్ మార్క్ డిజబిలిటీస్ వాళ్ళకి మాత్రం అప్లికేషన్ ఫీ లేదు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్ వాళ్ళైతే 1000 రూపీస్ కట్టాలి. మిగతా ఏ కేటగిరీ వాళ్ళైనా 1200 రూపీస్ అయితే పే చేయాలి. ఐసీఎంఆర్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ ఎక్సెంప్టెడ్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఫీ అని క్లియర్గా చెప్పారు. సో ఐసీఎంఆర్ ఎంప్లాయీస్ అయినా కట్టాల్సిందే. మోడ్ ఆఫ్ పేమెంట్ మీరు నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏ విధంగానే పే చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ నేను స్కిప్ చేస్తున్నాను. సో పొజిషన్స్ అయితే చూద్దాము. టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ గ్రూప్ బి ఉంది. నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్, మీ ఏజ్ అనేది 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో పే స్కేల్ అనేది లెవెల్ 6 పే చేస్తారు. టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 2 కేటగిరీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1 అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఫస్ట్ క్లాస్ 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ న్యూట్రిషన్ కానీ, ఫుడ్ సైన్స్ కానీ, డయటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి అయితే ఉండాలి. అలాగే TA2 అనే ఒక కోడ్ అయితే ఉంది, దానికైతే గ్రూప్ బి పొజిషన్. దీనికి కూడా 30 ఇయర్స్ దాటైతే ఉండకూడదు. 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీలో 1, ఈడబ్ల్యూఎస్లో 1, ఎస్సీలో 1 అయితే ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. TA3 అనే కోడ్కి టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి, నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అయితే ఉండకూడదు. దీనికి బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ, బీఈ బీటెక్ ఇన్ ఐటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి అయితే ఉండాలి. 2 పోస్టులు ఉన్నాయి, 2 కూడా ఓబీసీ కేటగిరీకి అయితే ఉన్నాయి. టెక్నికల్
ఒక టెక్నీషియన్ 1 అయితే ఉంది. గ్రూప్ సి పొజిషన్ 2 పోస్టులు అన్‌రిజర్వ్డ్‌లో ఉన్నాయి. దీనికి 12థ్ ఆర్ ఇంటర్మీడియేట్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్ విత్ 55% మార్క్స్ ఉండాలి. అలాగే అట్‌లీస్ట్ 1 ఇయర్ డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి అయితే ఉండాలి. సో 10+2+1 ప్యాటర్న్ ఆ రూపంలో ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే అవుతారు ఫ్రెండ్స్ దీనికి. సో నెక్స్ట్ టెక్నీషియన్‌లోనే 2 సెకండ్ పొజిషన్ అయితే ఉంది. దీనికి 6 పోస్టులు అయితే ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 4, ఓబీసీలో 1, ఎస్సీలో 1 అయితే ఉంది. దీనికైతే వచ్చేసి 28 ఇయర్స్ దాటైతే ఉండకూడదు. దీనికి 12థ్ క్లాస్ లేదా ఇంటర్మీడియట్ సైన్స్‌లో చదివి మీకు డిప్లొమా ఇన్ డైటిక్స్ అయితే ఉండాలి. సో 1 ఇయర్ డిప్లొమా చేసిన డైటిక్స్‌లో డిప్లొమా చేసిన వాళ్ళు అర్హులు. సో నెక్స్ట్ టెక్నీషియన్ 1 అయితే ఉంది. సో గ్రూప్ సి పొజిషన్ అయితే ఉంది. 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీలో 1, ఎస్సీలో 1 అయితే ఉంది. నాట్ ఎక్సీడింగ్ 28 ఇయర్స్ అని క్లియర్‌గా చెప్తున్నారు. సో 12థ్ క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ పాస్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్ 55% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే 1 ఇయర్ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ కానీ డిఎంఎల్టీ కానీ చేసి అయితే ఉండాలి. పోస్ట్ కోడ్ 4 అయితే వచ్చేసి టెక్ 4లో టెక్నీషియన్ 1 ఉంది. గ్రూప్ సి పొజిషన్ నాట్ ఎక్సీడింగ్ 28 ఇయర్స్. లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. 2 పోస్టులు అయితే ఉన్నాయి ఓబీసీ కేటగిరీలో. సో మీరు వీళ్ళకి కూడా 12థ్ ఆర్ ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్లో పాస్ అయిపోయి డిప్లొమా 1 ఇయర్ డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ టెక్నీషియన్ 5లోనే 5th పొజిషన్ ఫ్రెండ్స్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 28 ఇయర్స్ దాటైతే ఉండకూడదు. వీళ్ళైతే వచ్చేసి 12th చేసేసి డిప్లొమా ఎలక్ట్రికల్లో ఉండాలి. అలాంటి వాళ్ళు అర్హులైతే అవుతారు. సో నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ అయితే వచ్చేసి 7 పోస్టులు అయితే ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 2, ఈడబ్ల్యూఎస్లో 5 అయితే ఉన్నాయి. మీ ఏజ్ అనేది 25 ఇయర్స్ దాటైతే ఉండకూడదు. సో వీళ్ళకి ఏంటంటే 10th పాస్ అయిపోయి సో మీరు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబొరేటరీ ఫ్రమ్ గవర్నమెంట్ వాటిల్లో అయితే ఉండాలి. గ్రాడ్యుయేట్స్ అండ్ క్యాండిడేట్స్ పొసెసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. 10th క్లాస్ చదివి 1 ఇయర్ ల్యాబొరేటరీ అటెండెంట్గా ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ల్యాబొరేటరీలో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోమని క్లియర్గా చెప్తున్నారు ఈ పొజిషన్కి. నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ 1లోనే సో 15 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 8, ఓబీసీలో 1, ఈడబ్ల్యూఎస్లో 5, ఎస్సీలో 1 అయితే ఉంది. నాట్ ఎక్సీడింగ్ 25 ఇయర్స్ దాట ఉండకూడదు. లెవెల్ 1 శాలరీ పే చేస్తారు 7th సిపిసి ప్రకారం. సో వీళ్ళు కూడా 10th క్లాస్ పాస్ అయిపోయి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యానిమల్ ఫెసిలిటీ. సో ఏవైనా యానిమల్ ఫెసిలిటీస్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండి ఉన్న వాళ్ళు మాత్రం అర్హులు. దీన్ని కూడా గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవద్దని క్లియర్గా చెప్తున్నారు. మీరు యానిమల్ హౌస్లో పని చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నేచర్ ఆఫ్ డ్యూటీస్ కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ప్రతి పోస్ట్కి మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇవి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. TA1కి 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ న్యూట్రిషన్ అలా ఉండాలి. TA2 కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ ఉండాలి. TA3కి అయితే BE బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో అయితే చేసేదో ఉండాలి లేదా ఐటీలో ఉండాలి. సో దీనికి టెక్నీషియన్ 1కి ప్యాటర్న్ డిప్లొమా కొన్ని డిప్లొమా ఫిజియోథెరపీ, డిప్లొమా డైటిక్స్, డిప్లొమా ఎలక్ట్రానిక్స్, డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్స్, డిప్లొమా లేదా 1 ఇయర్ ల్యాబొరేటరీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీ ఏజ్ రిలాక్సేషన్స్ పోస్ట్ కోడ్కి ఎంత ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీస్కి వర్తిస్తున్నాయి. సో మీకు ఒకవేళ ఏజ్ అయిపోయినా మీ కేటగిరీలో బట్టి ఏజ్ రిలాక్సేషన్ వస్తుందో చెక్ చేసుకోండి. సో ఇంకా అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నార్మల్గా. సో ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోమని క్లియర్గా చెప్తున్నారు. సో స్కీమ్ ఆఫ్ టెస్ట్ అయితే ఎలా ఉంటుందంటే టెక్నికల్ అసిస్టెంట్ దానికి సో 5 టాపిక్స్ అయితే ఉంటాయి సబ్జెక్ట్స్. ఈచ్ సబ్జెక్ట్కి డిఫరెంట్ క్వశ్చన్స్, డిఫరెంట్ మార్క్స్ అయితే ఉన్నాయి. టోటల్ 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. మోస్ట్లీ అయితే వచ్చేసి రిలవెంట్ సబ్జెక్ట్ ఒకటి, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అయితే ఉంటాయి. నెక్స్ట్ టెక్నీషియన్ కూడా అయితే వచ్చేసి 5 రకాల సబ్జెక్ట్స్ మీద అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ క్వశ్చన్స్. దీనికి కూడా రిలవెంట్ సబ్జెక్ట్ ఒకటి, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రిలవెంట్ అది వీటి ఇక్కడ వరకు ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా 90 మినిట్స్. నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ 10th క్లాస్ కదా, రిలవెంట్ సబ్జెక్ట్ మీద, జనరల్ ఇంటెలిజెన్స్ మీద, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇది కూడా 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. సో ప్రతిదీ అంతే ఉంది ఫ్రెండ్స్, అందరికీ కామన్గా ఉంది సిలబస్. బట్ 10th క్లాస్ వాళ్ళకి టైప్ ఆఫ్ క్వశ్చన్ డెప్త్నెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు అప్లై చేసుకుంటే వాళ్ళే ఇన్ఫామ్ చేస్తారు ఫ్రెండ్స్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, కండక్ట్ చేస్తారు అని చెప్పేసి. సో మీకు ఎటువంటి డౌట్ అయితే పడక్కర్లేదు ఫ్రెండ్స్, ఈజీగా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఈ పొజిషన్స్కి, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్స్ పొజిషన్స్. సో ఫ్రెండ్స్ ఇవి ఎప్పుడో కానీ పడవు.
సో ఇక్కడ చూడండి మొత్తం టెక్నికల్ అసిస్టెంట్ 4 పొజిషన్స్, టెక్నీషియన్ 9 పొజిషన్స్, ల్యాబొరేటరీ అటెండెంట్ 21 పొజిషన్స్ ఇలా వీళ్ళైతే విడుదలైతే చేశారు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ని. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంది ఇది అనేది. సో నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా చెప్తాను. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ లింక్ అని క్లిక్ చేసుకుని అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది.